హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. విశాలాక్షి స్పృహ లేకుండా సిద్ధు సిద్ధు అని కలవరిస్తూ ఉంటుంది. తులసి అమ్మ మామూలు మనిషి అవ్వాలంటే అన్నయ్య నిర్దోషిగా బయటికి రావాలి. అన్నయ్య జైలుకు వెళ్ళాడన్న నిజం అమ్మకు తెలిస్తే అమ్మ బ్రతకదు తులసి. ఏదో ఒకటి చేయి తులసి, ప్లీజ్ తులసి అని చెప్పి కీర్తి తులసిని అడుగుతూ ఉంటుంది. మీ అన్నయ్య ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను, ఆయన్ను నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను అని తులసి కీర్తికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆయన్ను ఆ భార్గవ్ సూపర్ నిక్కలు ఈ కేసులో ఇరికించారని కోర్టులో ఎలా రుజువు చేయాలి? ప్రస్తుతానికి నా దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు. అత్తయ్య ప్రాణాలు నిలబడాలంటే ఆయన నిర్దోషిగా బయటికి రావాలి అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు బసవరాజు నీలంబరి హాల్లో కూర్చొని ఉంటారు. ఒరే బసవా, సిద్ధుని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నావా అని చెప్పి నీలంబరి అడుగుతూ ఉంటుంది. చేస్తూనే ఉన్నానమ్మా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. అప్పుడు తులసి బసవరాజు మాటలు విని బసవరాజు దగ్గరకు వెళ్ళి, మావయ్య ఆయన్ను నిర్దోషిగా బయటికి తీసుకురండి. మీ అబ్బాయి నిర్దోషిగా బయటికి వస్తేనే అత్తయ్య ప్రాణాలు నిలబడతాయి, ప్లీజ్ మోయ అని తులసి అడుగుతూ ఉంటుంది. తప్పులు చేసేదేమో మీరు, ఇప్పుడు వచ్చి ప్లీజ్ అంటే నా మనవడు సిద్ధు నిర్దోషిగా బయటికి వస్తాడా అని చెప్పి నీలాంబరి అంటుంది. బామ్మగారు అలా మాట్లాడకండి ప్లీజ్, మోయ కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను, ఆయన్ను నిర్దోషిగా తీసుకురండి మోయ బయటికి అని తులసి అడుగుతూ ఉంటుంది. బామ్మగారు మావయ్య గారికి మీరైనా చెప్పండి, మీరు ఏం చెప్పినా కూడా నేను చేస్తాను, ఆయన్ను నిర్దోషిగా బయటికి తీసుకురండి మోయ. బామ్మగారు చెప్పండి బామ్మగారు అని తులసి అంటూ ఉంటుంది. తులసి ఒక నిమిషం, నేను ఏం చెప్పినా కూడా చేస్తావా అని బసవరాజు అంటాడు. చేస్తాను మోయ అని చెప్పి తులసి అంటుంది. అయితే నువ్వు సిద్ధుకి విడాకులు ఇవ్వాలి అని బసవరాజు అంటాడు. ఏంటి మోయ మీరనేది అని తులసి అంటుంది. నువ్వు సిద్ధు నుంచి శాశ్వతంగా దూరం అవుతా అంటే సిద్ధుని నిర్దోషిగా నేను బయటికి తీసుకొస్తాను, విశాలాక్షి ప్రాణాలు నిలబెడతాను అని చెప్పి బసవరాజు అంటాడు. మీరంతా క్షేమంగా ఉంటారంటే అంతకు మించి నేను ఏమీ కోరుకోవట్లేదు, ఆయనకు నేను విడాకులు ఇస్తాను మోయ అని చెప్పి తులసి అంటుంది. అయితే ఒక్క నిమిషం ఆగు అని బసవరాజు లోపలికి వెళ్ళి విడాకుల నోటీస్ తీసుకొచ్చి తులసికి ఇస్తాడు. ఈ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టు, సిద్ధుని నేను నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను అని చెప్పి బసవరాజు అంటాడు. ఇక తులసి ఏడుస్తూ సిద్ధుతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ విడాకుల నోటీస్ మీద సంతకం పెడుతుంది. ఇదిగోండి మోయ్య, మీరు చెప్పినట్టుగానే విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టాను, ఆయన్ను మీరే నిర్దోషిగా బయటికి తీసుకురావాలి అని తులసి చెప్తూ ఉంటుంది. సరే తులసి, నా కొడుకుని ఎలా విడిపించుకోవాలో నాకు తెలుసు, నీకు ఇంటికి ఇక ఎలాంటి సంబంధం లేదు, ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకుందాం, ముందైతే నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. సరే మోయ అని తులసి తన లగేజ్ తీసుకొని ఇంట్లో నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక కీర్తి ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. తులసి లగేజ్తో ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటే, తులసి నువ్వు వెళ్ళొద్దు, అన్నయ్య బయటికి వస్తే తులసి ఎక్కడా అని అడుగుతాడు, అప్పుడు మేము ఏం సమాధానం చెప్పాలి తులసి అని కీర్తి అంటూ ఉంటుంది. ఒసే కీర్తి, ఏం చేస్తున్నావే, ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుందంటే నువ్వు మళ్ళీ తీసుకొస్తా అంటావేంటే అని నీలాంబరి అంటుంది. తులసి దరిద్రం కాదు బామ్మ, ఈ ఇంటి లక్ష్మి అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. అబ్బో వచ్చింది లక్ష్మి, నోరు మూసుకొని లోపలికి నడవ్వే, ఇది ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే సిద్ధు నిర్దోషిగా బయటికి వస్తాడు, అంతేకాదు విశాలాక్షి ప్రాణాపాయం నుంచి బయటపడుతుంది అని నీలాంబరి కీర్తిని లాక్కొని వెళ్తూ ఉంటుంది. తులసి నువ్వు వెళ్ళొద్దు తులసి, తులసి నువ్వు వెళ్ళొద్దు అని కీర్తి గట్టిగా అరుస్తూ ఉంటుంది. తులసి ఇక నిన్ను ఆపేవాళ్ళు ఎవరూ లేరులే కానీ బయలుదేరు అని బసవరాజు అంటాడు. ఇక తులసి తన లగేజ్ తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది. బసవా, ఆ తులసి ఇంత ఈజీగా వెళ్ళిపోతుందని అసలు అనుకోలేదురా అని నీలాంబరి అంటుంది. దానికి సిద్ధు అంటే పిచ్చమ్మ, సిద్ధు కోసం ఏమైనా చేస్తుంది అని బసవరాజు అంటాడు. మరి సిద్ధుని ఎలా తీసుకొస్తావురా బయటికి అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. సిద్ధు అసలు యాక్సిడెంటే చేయలేదమ్మా,
సిద్ధుని నిర్దోషిగా బయటికి తీసుకురావడానికి కనిష్క నాకు ఒక ఎవిడెన్స్ ఇచ్చింది. ఆ ఎవిడెన్స్ ఉపయోగించుకొని సిద్ధుని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను అని బసవరాజు అంటాడు. మరి ఇంకెందుకురా ఆలస్యం, వెంటనే వెళ్ళు, సిద్ధు నిర్దోష్ అని నిరూపించి సిద్ధుని బయటికి తీసుకురారా అని నీలంబరి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అని బసవరాజు పోలీస్ స్టేషన్కు వెళ్తాడు. ఏంటి బసవరాజు గారు ఈ సమయంలో వచ్చారు అని ఎస్ఐ బసవరాజుని అడుగుతూ ఉంటాడు. నా కొడుకు ఏ యాక్సిడెంట్ చేయలేదు. నా కొడుకు చేసిన యాక్సిడెంట్ వల్ల ఆ శ్రీకాంత్ వాళ్ళమ్మ వసుంధరాదేవి చనిపోలేదు అని చెప్పి బసవరాజు అంటాడు. బసవరాజు గారు ఏం మాట్లాడుతున్నారు? సిద్ధు గారే ఈ యాక్సిడెంట్ నేను చేశానని కోర్టులో ఒప్పుకున్నారు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఇదిగో ఎస్ఐ, నీకు కావాల్సింది ఎవిడెన్స్. ఇదిగో ఈ ఎవిడెన్స్ తీసుకో, నా కొడుకు ఏ తప్పు చేయలేదని ఈ ఎవిడెన్స్లో ఉంది అని చెప్పి బసవరాజు అంటాడు. ఇక ఎస్ఐ ఎవిడెన్స్ చూసి, బసవరాజు గారు మీరు నిజంగా చాలా గ్రేట్. సిద్ధు బాబు ఇంత ఈజీగా ఈ కేసు నుంచి బయటపడతాడని అసలు అనుకోలేదు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. కానిస్టేబుల్స్ ఏంటయ్యా చూస్తున్నారు, వెళ్ళి సెల్ ఓపెన్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక కానిస్టేబుల్స్ వెళ్ళి సెల్ ఓపెన్ చేయగానే సిద్ధు బయటికి వస్తాడు. ఒరే సిద్ధు అని బసవరాజు సిద్ధుని హగ్ చేసుకుంటాడు. నానా ఏంటి ఇలా వచ్చారు అని సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, ఆ శ్రీకాంత్ చావుకి నువ్వు కారణం కాదురా, నువ్వు నిర్దోషివిరా. ఆ యాక్సిడెంట్ చేసింది భార్గవరా, అందుకు ఎవిడెన్స్ ఉందిరా అని చెప్పి బసవరాజు అంటాడు. నిజమా నాన్న మీరు చెప్పేది అని సిద్ధు అంటాడు. ఆ ఎవిడెన్స్ తీసుకొనే ఈ ఎస్ఐకి చూపించానురా. ఎస్ఐ నిన్ను నిర్దోషిగా వదిలేశారు. ఇక నువ్వు భయపడాల్సిన అవసరమే లేదురా, నువ్వు ఏ తప్పు చేయలేదురా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. చాలా థ్యాంక్స్ నాన్న, నన్ను బయటికి తీసుకొచ్చినందుకు అని సిద్ధు బసవరాజుని హగ్ చేసుకుంటాడు. ఎస్ఐ ఏదైనా ఉంటే రేపు ఉదయం చూసుకుందాము, ఇక నేను నా కొడుకుని తీసుకొని వెళ్తున్నాను అని బసవరాజు అంటాడు. సరే సార్ అని చెప్పి ఎస్ఐ అంటాడు. రా సిద్ధు ఇంటికి వెళ్దాం అని చెప్పి బసవరాజు సిద్ధుని తీసుకొని ఇంటికి వెళ్తాడు. సిద్ధు ఏంట్రా చూస్తున్నావు, లోపలికి రా అని చెప్పి బసవరాజు అంటాడు. ఇక సిద్ధు లోపలికి వస్తాడు. అమ్మ ఎక్కడ్నానా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. రూమ్లో రెస్ట్ తీసుకుంటుందిరా. నువ్వు జైలుకు వెళ్ళావని ఆ నీలిమ నోరు జారి చెప్పేసిందిరా. విశాలకి మరొకసారి స్ట్రోక్ వచ్చిందిరా. ఇంకొకసారి ఇలాంటి షాకింగ్ న్యూస్లు వినకూడదని డాక్టర్లు చెప్పారా అని బసవరాజు అంటాడు. ఇక సిద్ధు పరిగెత్తుకుంటూ విశాలాక్షి దగ్గరకు వెళ్ళి అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉంటాడు. విశాలాక్షి కళ్ళు తెరిచి సిద్ధు వచ్చావా సిద్ధు అని చెప్పి అంటూ ఉంటుంది. వచ్చానమ్మా, నేను ఎక్కడికి వెళ్ళాను, నేను పార్టీ పని మీద బయటికి వెళ్ళానని చెప్పాను కదమ్మా అని చెప్పి సిద్ధు అంటాడు. ఏమోరా సిద్ధు, నీకేమైందోనని చాలా భయపడిపోయాను అని చెప్పి విశాలాక్షి అంటుంది. పదరా సిద్ధు, నీకు భోజనం పెడతాను అని విశాలాక్షి అంటూ ఉంటే, విశాల నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి బసవరాజు అంటాడు. అవునమ్మా నువ్వు రెస్ట్ తీసుకో, తులసి అన్నం పెడుతుందిలే అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. అవును తులసి ఎక్కడా, తులసి కనిపించట్లేదు అని సిద్ధు అంటాడు. తులసి ఇంకెక్కడ తులసిరా అని బసవరాజు అంటాడు. ఏం మాట్లాడుతున్నారు నాన్న, తులసి ఎక్కడికి వెళ్ళింది అని సిద్ధు అంటూ ఉంటాడు. నువ్వెప్పుడైతే జైలుకు వెళ్ళావో ఈ ఇంటికి తనకి ఎలాంటి సంబంధం లేదంటూ ఈ ఇంటి నుంచి ఎప్పుడూ వెళ్ళిపోయిందిరా అని చెప్పి బసవరాజు అంటాడు. ఏమండి ఏం మాట్లాడుతున్నారు, ఇందాకలే కదా తులసి నాకు కనిపించింది అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. వసే వెర్రి బాగుల్దానా, నువ్వు నోరు మూసుకోవే, నీకు అసలే ఆరోగ్యం బాలేదు. ఆ తులసి ఎప్పుడో వెళ్ళిపోయింది సిద్ధు. తులసి నీకు తనకి ఎలాంటి సంబంధం లేదని విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టి మరీ వెళ్ళిపోయింది. అది కేవలం నీ ఆస్తి కోసం మాత్రమే నీకు భార్యగా ఈ ఇంటికి వచ్చిందిరా. దానికి నీకు ఎలాంటి సంబంధం లేదు. ఈ రోజు నుంచి ఆ తులసిని మర్చిపోరా, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని బసవరాజు అంటూ ఉంటాడు. నాన్న మీరు అబద్ధం చెప్తున్నారు, తులసి ఎక్కడికి వెళ్ళింది నాన్న అని సిద్ధు అంటూ ఉంటాడు. అంతేరా, ఇంత కష్టపడి నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకొచ్చిన ఈ నాన్న నీకు అబద్ధం చెప్తున్నవాడిలా కనిపిస్తున్నాడా అని బసవరాజు అంటాడు. ఇక అప్పుడే కీర్తి వచ్చి నాన్న మీరు చెప్పేది అబద్ధమే కదా అని అంటూ ఉంటుంది. కీర్తి నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అని బసవరాజు అంటాడు. ఎంతమంది నోర్లు మూపిస్తారు నాన్న అని కీర్తి అంటుంది. కీర్తి ఏం జరిగింది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకొస్తానని నాన్న తులసిని బెదిరించి తులసి చేత విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టించాడన్నయ్య. నువ్వు నిర్దోషిగా బయటికి వస్తే అమ్మ ప్రాణం నిలబడుతుందని మేమంతా సంతోషంగా ఉంటామని తులసికి నాన్న చెప్పడం వల్లే తులసి విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టి వెళ్ళిపోయింది అని చెప్పి
కీర్తి చెప్తూ ఉంటుంది. కీర్తి చెప్పేది నిజమా నాన్న అని చెప్పి సిద్ధు అంటాడు. అవునరా సిద్ధు, ఆ తులసి ఈ ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు. అందుకే ఆ తులసిని ఇంటి నుంచి పంపించేశాను. నువ్వు కూడా ఆ తులసిని మర్చిపో అని బసవరాజు అంటూ ఉంటాడు. తులసి విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టిందా? నేను నమ్మను అని చెప్పి సిద్ధు అంటాడు. నువ్వు నమ్మవని నాకు తెలుసు సిద్ధు, ఒక్క నిమిషం ఆగు అని బసవరాజు విడాకుల నోటీస్ తీసుకొని వచ్చి సిద్ధుకి చూపిస్తూ ఉంటాడు. ఇక సిద్ధు విడాకుల నోటీస్ తీసుకొని బసవరాజు మొహంపై చించి విసిరేస్తూ ఉంటాడు. రే సిద్ధు సిద్ధు, ఏం చేస్తున్నావురా అని బసవరాజు అంటాడు. తులసి చేత బలవంతంగా విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టించారు కదా నాన్న, నా తులసి లేకపోతే నేను బ్రతకలేవను, నాకు నా తులసి కావాలి అంటూ సిద్ధు బసవరాజుకి చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.